ప్రతిరోజు మీ అందరికీ 2 సరికొత్త రెసిపీస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్న షో మరారెండో ఈ వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఈ నెంబర్ కి వెంటనే డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారెండో ఈ వంటలు చేద్దాం. నీరు గారు వచ్చారండి గోల్కొండ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. నీరు గారు హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రారెండో ఈ వంటలు చేద్దాం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా సూపర్ ఫైన్. మిమ్మల్ని కలిసాను. నెక్స్ట్ అంటే మనం రెగ్యులర్ కలుస్తా ఉంటాం, రారెండో తోటి ఆ కనెక్షన్ అట్లాంటిది తెలుసా? చాలా మంచి కనెక్షన్. అసలు మామూలు కాదు, ఏమన్నా రన్ అవుతుందా? ఇక్కడ వంటకాలు చేయాలంటే ఫుల్ సాటిస్ఫాక్షన్. మీ హ్యాపీనెస్ మాకు కూడా సాటిస్ఫాక్షన్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ సాయిశ్రీ ఈ రోజు స్పెషల్ గా రాజస్థానీ స్వీట్ తో స్టార్ట్ చేద్దాం. సూపర్ అండి. సో ఈ తెలుగు వంటకాలు కాదు, అసలు వేరే స్టేట్ వి తెలుసుకుందాం, అందరికి ఆడియన్స్ కి చూపిద్దామని వచ్చారా? సూపర్. ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. దానికి ముందు రెసిపీ నేమ్ చెప్పండి. మగధ్ చూర్మా. మగధ్ చూర్మా. ఎస్, నైస్ అండి. అంటే ఈ రెసిపీ చాలా వినడానికి వెరైటీగా ఉంది, కానీ ఎంత ఫటాఫట్ అయిపోతుంది అంటే మీరే అంటారు ఇంత తొందరగా అయిపోయిందా అని షాక్ అవుతానా? ఎస్. చూద్దాం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్పండి. సో మగధ్ చూర్మాకి కావాల్సిన పదార్థం గోధుమ పిండి, షుగర్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, పాలు, సత్తు, ఇది మన ఏమంటారు పుట్నాల పప్పు ఉంటుంది కదా దాని పౌడర్, నెయ్యి, ఇలైచి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఎస్. ఫస్ట్ మనం ప్యాన్ వేడి చేసుకుందాం. నా డిషెస్ సాయిశ్రీ మీకు తెలుసు చాలా తొందరగా అయిపోతాయి. అండ్ ఎక్కువసేపు కష్టపడడం నచ్చదు. అట్లేం లేదు. అంటే వంటలు అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే గంటలు చేయాలి, అప్పుడే టేస్టీగా వస్తాయి. అండ్ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఫటాఫట్ చేసి ఇవ్వచ్చు. దట్స్ రైట్. ఇది ప్రోటీన్, క్యాలరీస్ చాలా మంచి డైట్ అన్నమాట. అవునా? చాలా సూపర్ అన్నమాట. మీరు అంత బాగా చెప్తున్నారంటే కంపల్సరీ సూపరే. ఈ నెయ్యి వేడయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుందాము. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఓకేనా? డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం కదా? చాలా చాలా బాగా ఇష్టం. ఐ లవ్ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ లవ్ మీ. అంతేనా? ఎస్. అండ్ ఇంకోటి డ్రై ఫ్రూట్స్ లో ఒక టిప్ చెప్తాను. హీట్ బాగా అవుతుంది కదా, కాజు, బాదాం, కిష్మిష్ నానబెట్టి మనం ఫ్రై చేయాలి. ఏ స్వీట్ చేయని ఏదన్నా ఉంటే మనం కొంచెం నానబెట్టాలి. ఇప్పుడు సడన్ గా ఎవరైనా గెస్ట్ వస్తారు, నానబెట్టాలంటే హాట్ వాటర్ వేయాలి ఇమీడియట్. ఓకే, లైట్ జస్ట్ కలర్ అలా టచ్ మీ నాట్ ఉండనట్టు చేయనట్టు. చూసారా, మనం నానబెట్టామని తొందరగా అయిపోయింది. లైట్ బ్రౌన్ వచ్చేసింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. ఏంటండి నెక్స్ట్ ప్రొసీజర్? ఒక బౌల్ తీసుకుందాం, మన గోధుమ పిండి. ఓకే, ఇది ఆల్రెడీ జల్లడిచ్చిన గోధుమ పిండి అన్నమాట, 1 కప్. మీరు వంట చేస్తుంటే బాగా ఫన్ గా ఉంది. ఫన్ మామూలుగా. ఇంకోటి ఇట్లాంటి కలిపినప్పుడు ఇట్లాంటి ఉంగరాలు, రాజ్యాలు, వేసుకోవద్దు. మీలాంటి రిచ్ పీపుల్ తప్పదు కదండి. కాదు, మనం అట్లా చూపించుకుంటాం. ఇది కోహినూర్ డైమండ్ అనుకోండి, అదొక సాటిస్ఫాక్షన్. హ్యాపీ ఫీల్ అయిపోండి. కోహినూర్ డైమండ్ ఏం కర్మ, అదే బ్రిటిష్ వాళ్ళు, అదే యూకే వాళ్ళు అక్కడే ఉంది కదా. తెచ్చుకుందాం. మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కదా, యూకే ప్రైమ్ మినిస్టర్, అడుగుదాం ఆయన్ని. అంతే, వెళ్ళిపోదాం. అయితే ఇది షుగర్ అన్నమాట. షుగర్ లో నేను ఇలాచీ ఉంది కదా, షుగర్ పౌడర్ కదా, షుగర్ పౌడర్, ఇలాచీ కలిపి మిక్సీ చేస్తాను తగినంత. షుగర్ తీసుకొని బాగా కలపాలి. ఓకే, ఎట్లా కలపాలంటే ఐసా పూరా ఐసా గుమానా. తర్వాత సత్తు పౌడర్, ఇది తగినంత. ఓకే, ఇది చాలా మంచిది హెల్త్. సమ్మర్ స్పెషల్ కి ఇంకా బాగుంటది. మన హీట్ బాడీకి చాలా కూల్ చేస్తుంది అన్నమాట. ఇది కూడా బాగా కలపాలి.
మీ ఇంట్లో వాళ్ళందరూ లక్కీ అండి, మీరు బాగా ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళని. ఫుల్ మా ఇంట్లో మా చుట్టాలు ఈవెన్ మా ఎనర్జెటిక్ గ్రూప్ ఎలా అండి మీరు ఇంత ఎనర్జీ ఎలా సాధ్యం? ఇట్లాంటి డిషెస్ చేసి. నిజమా? ఎస్. ఏమైనా సీక్రెట్ ఉందా మీ ఎనర్జీ? ఏం లేదు, బాగా తింటానండి. అవునా? దట్ ఈస్ మై హాబీ. ఫుల్ మంచిగా తినడం. పాలు తీసుకున్నాను. అంటే మాలాంటి వాళ్ళు మీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఎనర్జెటిక్ ఎప్పుడు ఉండాలంటే ఏం చేయాలో మీరు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తే నేను కూడా ఫాలో అవుతాను. ఒకటి, లైఫ్ బిజీ, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. యాక్చువల్లీ సాయిశ్రీ నేను ఒక గ్రూప్ నడిపిస్తాను, సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తాను, అండ్ అందులోనే హ్యాపీనెస్ దొరుకుతుంది అన్నమాట. సూపర్ అండి మీరు. ఇంకోటి, ఈ టైం వచ్చింది మళ్ళీ రాదు కదా, we need to enjoy. Yes. each moment is very important. Live in the moment. Yes, I live. చూసారా, ఐసా పీస్ లా. అండ్ ఇంకోటి ఒక టిప్ చెప్తా అందరికి, మనకి ఎప్పుడన్నా కోపం వచ్చింది ఇంట్లో ఏదన్నా అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఎట్లా తీయాలంటే ఇట్లా పిసికి పిసికి. ఎప్పుడు కోపం వస్తే అప్పుడేం చేయాలి? పిసుక్కుంటూ ఉండాలి. నైస్. ఓకే, ఇది కొంచెం బాగా అంటే నాకే కావాలి దానికి ఆన్సర్. అందుకు అంతేనా? ఎప్పుడు కోపం వస్తే ఏం చేయాలి? అప్పుడప్పుడు కోపం వస్తే ఇలా మ్యూజిక్ ఇష్టమా? మ్యూజిక్ వినాలి. ఓకే. నేనంటే కిచెన్ లో ఎఫ్ఎం పెట్టుకుంటా, ఎఫ్ఎం పెట్టుకొని వంటకాలు చేస్తా. యాక్చువల్లీ మా ఇంటికి రండి, మీకు ఫటాఫట్ 2 minutes చేస్తా. రండి, ఇప్పుడు కూడా చేయొచ్చు మీరు 2 minutes. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది దీంట్లో కలపాలి. ఇంకేమైనా కొత్త వెరైటీలు ఏమైనా చేస్తారా మరి నేను వస్తే? చేస్తూనే ఉంటా, మీకు ఆన్ ది స్పాట్ నాకు అడగండి, ఏది కావాలంటే ఇది చేస్తా. వావ్, సూపర్ అండి. మీకు ఏమేమి వంటలు వచ్చి చెప్పండి. వేరే ఏది రాదని చెప్పండి. వాట్, ఐ లవ్ దిస్ కాన్ఫిడెన్స్. ఫుల్ కాన్ఫిడెంట్. మీరు ఒక్క ఐటమ్ పెట్టండి, ఇన్స్టెంట్ చేసేస్తా. ఏదైనా సూపర్. లక్కీ మీ కిడ్స్. అసలు మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు నీరు గారు, చెప్పండి. మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్, మా బాబు జెన్పాక్స్ లో జాబ్ చేసిన రీసెంట్లీ వచ్చింది, మా పాప రీసెంట్లీ 10th 98% తో పాస్ అయింది. షీఈ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. అవునా? మీ ఆయన ఇట్లా మహేష్ బాబు బిజినెస్ మ్యాన్, సేమ్ అదే టైప్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ అన్నారు. అంటే వెరీ సాఫ్ట్ బిజినెస్ మ్యాన్. వెరీ నైస్. ఇంకోటి అండి, ఇంట్లో ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఉంటేనే కదా మీరు ఏమంటే అదే. అంతే. అయితే మీరే డామినేటింగ్ ఇంట్లో? లేదండి, అట్లేం లేదు. 50-50. అవునా? అంటే సిచ్యువేషన్ బట్టి ఉంటుంది, సమయం సందర్భం బట్టి. అంతే. ఇది కలుపుతా ఉండాలి. ఇంకోటి తెలుసా? తెలియదు, చెప్పండి. వాట్ ఎ క్వశ్చన్. చపాతీలు చేస్తారు కదా అందరూ, ఇట్లా నాజుగ్గా ఈ కాలం జనరేషన్ ఇట్లా చపాతీలు ఇట్లా తిప్పుతారు. మనం కాదు, మనం ఈవెన్ మాకు అలవాటు చూపిస్తున్నా. ఈ వేడికి ఉంది కదా, రియల్ ఫెమినిటీ ఇది ఇట్లా కలుపుతాం. మాకు అట్లా ఉండదు. దిస్ ఇస్ ద ట్రెండ్. ఊర్లలో ఇప్పుడు కూడా ఇట్లాంటి డిషెస్ ఇట్లా కలుపుతారు. మీరు ఎలా చేస్తే దిస్ ఇస్ మై స్టైల్. ఆల్రెడీ హీట్ లో ఉంది. మీ స్టైల్ ఏదైతే అదే స్టైల్. అంతే, లైట్ బ్రౌన్ రావాలి. మీరు ట్రెండ్ ఫాలోయర్ కాదండి, ట్రెండ్ సెట్టర్ మీరు. నేను ఏమంటా అంటే మన ట్రెడిషనల్ ని మర్చిపోద్దు. మన పెద్దవాళ్ళు ఈ జనరేషన్ లో ఒక వంటకాలు చేయాలంటే ఆలోచిస్తారు అన్నమాట. బద్దకము. అవును. ఎలా అండి మరి అందరినీ మార్చి మా ఇంటికి పంపించేసేయండి, లేకపోతే మా గ్రూప్ లో యాడ్ చేసేస్తా. అంతేనా? అంతే. నైస్. ఇది కలుపుతా ఉండాలి లైట్ బ్రౌన్ వచ్చే వరకు. చూసారా, స్మెల్ వస్తుంది అన్నమాట. సూపర్ స్మెల్ వస్తుందండి. ఇట్లా కొంచెం లైట్ బ్రౌన్. యాక్చువల్లీ మగధ్ చూర్మాలో సత్తు కలపరు. దిస్ ఇస్ మై ఓన్ క్రియేటివిటీ. యువర్ క్రియేటివ్ అంటే మన ఓన్ స్టైల్లో మన రకరకాలు చేయొచ్చు అని. ఎగ్జాక్ట్లీ. ఒకరు చెప్పింది మనం ఎందుకు చేయాలి, మనం చేద్దాం. కరెక్ట్. మీరు తిన్న తర్వాత చెప్తారు. ఓకే, ఆఫ్ చేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో డిష్ అవుట్ కాదు, ఇంకా ప్రాసెస్ ఉంది. జస్ట్ లిటిల్ బిట్. ఓకే. నెక్స్ట్ సర్వింగ్ బౌల్. ఓకే, నైస్ అండి. బానే అయిపోయిందండి త్వరగానే. జస్ట్ ఇన్స్టెంట్. నీరు మజాకా అసలు. అంతే. జై నీరు. ఇది ఎందుకు వేస్ట్ చేయాలి? నెయ్యి చేయకండి. వేస్ట్ చేస్తే మనం ఆడవాళ్ళమే కాదు. అది ఒక స్పూన్ నెయ్యి అయినా, 1 గ్రామ్ నెయ్యి ఎందుకు వేస్ట్ చేయాలి? చెయ్యకండి. కలపండి దాంట్లో. ఇట్లా ఇది కలపండి. ఎస్. ఇది ఎంత వేడిగా ఉంది చూడండి. ఇదే ఆడతనానికి గుర్తు. ఎస్. ఎవరైనా చేశారా? ఇప్పటి వరకు చేయలేదు. మీరే ఫస్ట్. చూసారా ఎంత నీట్. సూపర్. ఖతం. అప్నా మగధ్ చూర్మా రెడీ.
మగధ్ రాజ్యానికి ఇది మగధ్ చూర్మా, రాజస్థానీ డిష్. సూపర్ అండి. ఇక్కడ ప్రస్తుతానికి నీరు రాజ్యంలేండి. అంతే. ఇప్పుడు మనం డిష్ అవుట్. ఓకే, ఓకే. సో దీన్ని మనం లడ్డులాగా చేసుకోవాలా ఇప్పుడు? అవసరం లేదు, అవునా? ఇట్లానే తినాలి. చూర్మా ఎట్లా అంటే చూర్మా వర్డ్ అనగానే ఇట్లుంటది, డైరెక్ట్ ఇట్లా పౌడర్ ఫామ్ లో పౌడర్ ఫామ్ విత్ స్పూన్, నైస్. లేదంటే చేతోటి. ఓకే. మగధ్ రాజ్యానికి, మగధ్ మన రారండోయి రాజ్యానికి వెరైటీ చూర్మా ఇప్పటి వరకు ఎవ్వరు చేయలే. సూపర్ అండి, మీరు చేశారు కదా. అది ఎవరు చేయండి, చేసేదే నీరు. ఎస్, నీరు ఠాకూర్. సాయిశ్రీ తింటది ఇప్పుడు. అది ఏందో ఇట్లా డెకరేషన్ అంటారు, అవసరమా మనకి? లేదండి, నేచురల్ గా మగధ్ చూర్మా మా సాయిశ్రీకి. అబ్బా ఎంత అసలు వావ్ అండి. ఇంత ఇంత అద్భుతంగా ఎవరు ప్రెజెంట్ చేయలేదు. అంటే ఇంట్రొడక్షన్ గానీ, హైప్ గానీ, వాయిస్ గానీ, ఆ బేస్ గానీ, ఆ స్వాగ్ గానీ మొత్తం ఇలా వావ్ అండి. ఈ డిష్ ఎలా ఉన్నప్పుడు ఇప్పుడే చెప్పేస్తుంది చాలా బాగుందని. ఎందుకంటే అవసరం లేదు, ఫార్మల్ టేస్టింగ్ అవసరం లేదు డిష్ కి, ఎందుకంటే నీరు గారు చేశారు కాబట్టి. బట్ మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మగధ్ చూర్మా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పుట్నాల పిండి, పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పాలు, యాలకులు. మగధ్ చూర్మా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కొద్దిగా గోధుమ పిండి, పంచదార పొడి, పుట్నాల పొడి, పాలు పోసి బాగా కలుపుకొని పాన్ లో వేసి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మగధ్ చూర్మా రెడీ. సో నీరు గారు, యాక్చువల్ గా మీకు తెలుసు తప్పకుండా నేను టేస్ట్ చేస్తాను, బట్ టేస్ట్ చేయకుండానే మీకు ఒక 1000 మార్క్స్ ఇస్తున్నాను 100 కి. ఎందుకంటే మీ పైన అంత నమ్మకం ఉంది నాకు. అంతే. కానీ ఇంకా తప్పదు కాబట్టి మన ప్రోగ్రామ్ తరపున మనము ఇట్లా టేస్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నా. ఇప్పుడు తింటున్నాను మీకోసం. చాలా బాగా చేశారండి. అంతేనా? దిల్సే బోల్ రే అంటే నములుతున్నాను కదా. అది సూపర్, వండర్ఫుల్, అమేజింగ్, లవ్లీ, డెలిషియస్, యమ్మీ. మీకు ఇంకోటి తెలుసా, మేము ఎట్లా తింటాం తెలుసా? జస్ట్ చూపిస్తున్నా. ఇది ఉంటది కదా, ఇట్లా తీసుకొని మనం సోంపు గింపు ఎట్లా తింటా. మాస్ రానియండి మీరు, మాస్ మీరు సూపర్, చాలా బాగా చేశారు, బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. మీ నెక్స్ట్ డిష్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ మనది మీల్ మేకర్. చిన్న మీల్ మేకర్ ఉంటుంది కదా, చంక్స్ మీల్ మేకర్ స్ప్రౌట్ రైస్. ఓకే. ఇంగ్రీడియంట్స్ చెప్పండి మేడం. చెప్తాను. యాక్చువల్లీ బాస్మతి రైస్ తీసుకున్నా. టిప్స్ తర్వాత చెప్తా ఉంటాను. ఆవాలు, జీలకర్ర, ఇది మీల్ మేకర్ చిన్న చంక్స్ వస్తాయి కదా అదనమాట, బాయిల్ చేసిన మీల్ మేకర్, స్ప్రౌట్స్, ఓకే, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్, ఉల్లిపాయలు, ఘీతో చేస్తున్నా, నో ఆయిల్, ఉప్పు, కొత్తిమీర, పుదీనా మిక్స్, అల్లం వెల్లుల్లి చిన్న చిన్నవి కట్ చేసిన పీసెస్, పసుపు. సూపర్ అండి. అసలు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. అసలు మీరు ఆగుతారా? వద్దన్న కూడా చేయండి. మీరు అన్స్టాపబుల్. మీరు అంతే, మీకు నచ్చితే చాలు. ఇంకోటి యాక్చువల్లీ నేను చెప్తా, చెప్పండి. స్ప్రౌట్స్ అండ్ ఇవి చంక్స్ ఉంటాయి కదా మీల్ మేకర్, నాట్ ఓన్లీ బాస్మతి రైస్, మనము మిగిలిన రైస్ ఉంటది కదా నైట్ లో, దాంతో చేస్తే ఇంకా బాగుంటది. కానీ మనం సాయిశ్రీని తినిపిస్తున్నాం కదా, స్పెషల్ గా ఉండాలని బాస్మతి రైస్. థ్యాంక్స్ అండి. అసలు అట్లా ఆలోచిస్తా. మీ బ్రెయిన్ చాలా గ్రేట్ అండి. అంతే, నా బ్రెయిన్ లేదనుకుంటా నాకు. లేదండి, చాలా ఉంది. నా గురించి ఇంత ఆలోచిస్తుందంటే చాలా ఉన్నట్టే లెక్క. నెయ్యి వేసుకుందాము, ఆయిల్ తోటి కూడా చేసుకోవచ్చు, కానీ సాయిశ్రీ తోటి స్పెషల్ గా నెయ్యి తోటి చేపియాలని. థ్యాంక్స్ అండి. నాకు నెయ్యి అంటే యాక్చువల్లీ మన ఈ రారండో ఈ రాజ్యంలో నేను ఇట్లా చేయాలి, అన్ని స్పెషల్ చేయాలి కదా, అట్లా. ఆవాలు, జీలకర్ర. సో మీరు రాజ్యం అంటుంటే అసలు రాజ్యానికి రాజ్యంలో ఇప్పుడు మనం రాజ్యంలో ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. నేను ఆల్రెడీ ఇప్పుడు అదే ఫీలింగ్ లోనే ఉన్నా నేను. కరివేపాకు చిట్టపట్టలు ఆడుతుంది, ఉల్లిపాయలు, స్పైసీ తింటారా? మన రాజ్యంలో అంటే అలా తింటా. అంతేనా? ఉప్పు తినమంటే తింటా, కారం తినమంటే తింటా, వద్దంటే వద్దు. పార్టిసిపెంట్ ఇస్ గాడ్. నిజమండి. అల్లం వెల్లుల్లి మీరు ఉప్పు లేకుండా పెట్టండి, తిని బాగుందని చెప్తా. ఇది వెల్లుల్లి డైలీ కంపల్సరీ తినాలి. అవునా? హార్ట్ ప్రాబ్లం రాదు, గ్యారంటీ, నో డౌట్. అంతే.
హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళకి కూడా యూజ్ ఉంటుందా? పక్కా. డైలీ ఇంకోటి ఒక చిన్న టిప్ చెప్తా. మనం బయటికి వెళ్ళేసి వస్తాం కదా, వేడి నీళ్ళు పసుపు నీళ్ళు తాగాలి. మా ఎనర్జెటిక్ గ్రూప్ కి అదే చెప్తా. అవునా? ఇంత హెల్దీగా ఫిట్ అడుగుతున్నారు కదా, ఇది ఒకటి. మీరు చాలా ఫిట్ గా ఉన్నారండి నీరు గారు. యాక్చువల్లీ స్ప్రౌట్స్ అండి అదే అడగద్దు అబ్బా, ఈ రాజ్యంలో అదే అడగద్దు, ఆడవాళ్ళకి అదే అడగద్దు. జస్ట్ అంటే 20. జస్ట్ 20. నైస్ అండి. నీ ఏజ్ ఎంత? నేను జస్ట్ మొన్నే పుట్టా. ఓ, స్ప్రౌట్స్ పుట్టి డైరెక్ట్ షోకి వచ్చా. అంతేనా? అంతే. మన రాజ్యాలు ఇవి జరుగుతున్నాయా? వెజిటేరియన్ కి స్పెషల్లీ మీరు నాన్ వెజ్ తినరని బాధపడకండి, నేను తీసుకొచ్చిన. నేను తింటానండి నాన్ వెజ్. మనం తింటాము, దునియా మొత్తానికి చెప్పాలి కదా. ఇది చెయ్యండి సండే, అస్సలు కీమా తినేటట్టు ఉంటది. అవునా? అంతే, బాయిల్ చేయాలి. జస్ట్ చాలా హ్యాపీగా ఉంది మీరు వచ్చినందుకు ఇవాళ నాకు. అంతేనా? అవును, లేకపోతే నా లైఫ్ చాలా బోరింగ్ ఉండేది ఇవాళ. మీరు వచ్చిన జోష్ కాపాడారు ఇవాళ. అంతేనా? ఎస్. షిప్ మునుగుతుంది అనుకుంటే మీరు వచ్చి షిప్ ను ఒంటి చేత్తో షిప్ మునుగుతుంది, అది ఎందుకు మునగడానికి పోయింది? దానికి ఏమైంది? షిప్ పాపం హోల్ పడిందండి. అయ్యా, ఐ మీన్ పొక్క. తెలంగాణ లాంగ్వేజ్, ప్యూర్ తెలంగాణ పూరి. పూరి తెలంగాణ పూరి పూరి. అదే అదే పూరి అయిపోయిందా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, బాస్మతిలో ఒక టిప్ చెప్తా. బాస్మతి రైస్, ఏ రైస్ బాయిల్ చేసినా దాల్చిని చెక్కతో బాయిల్ చేస్తే రైస్ లో ఈ కలర్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. ఓకే ఓకే. ఇంకా కుల్లగా విడివిడిగా ఉండాలంటే జస్ట్ ఆయిల్ అన్నా లేకపోతే నిమ్మకాయ పిండి. నైస్ నైస్. ఓకే, వేసుకుందామా? ఈ సండే పులావ్ చేద్దాం అనుకున్నా, అయితే ఇదే టెక్నిక్ ఫాలో అవుతాను. మా ఇంటికి వచ్చేసి. అంతేనా? అంతే. నాకు ఒక మంచి వెజిటబుల్ పులావ్ చేసి పెట్టండి. ఏ పులావ్? ఏదన్నా? ఆలు, బీన్స్. ఓకే, డన్. చేయండి మీ ఇప్పటికే మీ ఛాన్స్ నేను తీసేసుకుంటున్నాను. పర్వాలే. అయ్యో, బాగా మిక్స్ చేయాలి. మనము పాష్ గా ఈ చెంచాలు యూజ్ చేస్తున్నాం. అవును, ఇది కూడా చెంచాలు వద్దండి. చపాతీలు చూర్మాలు చేతోటి. మరి మీకు చెప్పండి. పాష్ చెంచాతో కలిపితే అసలు ఏం చేద్దామండి, కాలం అలా మారిపోయింది. అంతే కదా. మీరు కుకింగ్ చేస్తారా? చేస్తానండి. ఏం వంటకాలు? నాది చాలా బోరింగ్ ఉంటాయి నా వంటకాలు. ఎందుకు అట్లా? అంటే సేమ్ తింటుంటా డైలీ, చేంజ్ ఏమి ఉండదు పెద్దగా. అంటే ఒక రోజు ఒకటి అలా ఏమి ఉండదు. సండేస్ ఏమైనా స్పెషల్స్ తింటా అంతే. మండే టు సాటర్డే సేమ్ ఫుడ్ ఉంటుంది. అందుకే అంత ఫిట్ ఉన్నారు. అయ్యో, బట్ అంటే సేమ్ ఫుడ్, సేమ్ బ్రేక్ఫాస్ట్, సేమ్ లంచ్, సేమ్ డిన్నర్ 7 days. ఉప్పు తగినంత, 6 days తగినంత, జస్ట్ లైట్ కొత్తిమీర, పుదీనా మిక్స్. కలర్ఫుల్ ఉండాలి కదా. చూసారా, మీరు కలర్ఫుల్ గా ఉన్నారు. మీరు చేసే రైస్ కూడా అంతే కలర్ఫుల్ గా ఉంది. అసలు ఆఫ్ చేసేయండి. హోగా రెడీ. బస్ అసలు ఏంటండి అసలు ఈ వింత, ఈ విడ్డూరం. అసలు ఎవ్రీథింగ్ ఇంట్లో ఉంటే, ఇన్స్టెంట్ ఉంటే ఫటాఫట్ 2 నిమిషాలు చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేసాం, ఆల్రెడీ రెడీ చేసాం. చంక్, స్ప్రౌట్స్ నానబెట్టి బాయిల్ పెట్టి జస్ట్ ½ an hour. ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వస్తున్నారు, అయ్యో మనం నానబెట్టలేం, జస్ట్ వేడి నీళ్ళు వేయండి. 10 minutes హో జాతా. ఆఫ్ కర్ దో గ్యాస్. రెడీ. మా షోలో బెస్ట్ పార్టిసిపెంట్స్ ఎవరో తెలుసా? ఎవరు? నన్ను ఎవరైతే మాట్లాడినవరో వాళ్ళే బెస్ట్ పార్టిసిపెంట్స్. దాంట్లో మీరు కూడా ఒకరు. అంటే ఇది కాంప్లిమెంట్, తారీఫా క్యా హై? మీ తారీఫ్ చేస్తున్నా నేను. ఆఫ్ కర్ దో. కర్ దియా? ఆఫ్ కర్ దియా मैंने अभी. మీ తారీఫ్ చేస్తున్నా నేను. ఇక్కడ మన ఘీ కై కూర్చోన్నా, చూడో మత్. అస్సలు వదలద్దు, అస్సలు వదలొద్దు. ఆడవాళ్ళది అంటే ఏది వదలద్దు, అస్సలు వదలొద్దు. ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్ అండి మీరు. మా ఎనర్జెటిక్ గ్రూప్ హాయ్ చెప్పరా? 250 members. మీ ఎనర్జెటిక్ గ్రూప్ కి ఏమైనా పేరు ఉంటే చెప్పండి. ఎనర్జెటిక్ ఉమెన్స్ అండ్ టాలెంట్ గ్రూప్. ఎనర్జెటిక్ ఉమెన్ అంటే టాలెంట్ ఎలా ఉంది? ఐ యామ్ ద ఓన్లీ అడ్మిన్. యు ఆర్ ద అడ్మిన్. ఓకే, రావట్లే మాటలు. యంగ్ అండ్ టాలెంటెడ్ యూత్ఫుల్ గ్రూప్, వెరీ ఎనర్జెటిక్ గ్రూప్. నీరు గారు దర్శకత్వం, నీరు గారు లీడర్షిప్ వహిస్తున్నటువంటి. ఇంకోటి తెలుసా, కరోనా పీరియడ్ లో అందరూ స్ట్రెస్ లో ఉండే, లాక్డౌన్ లో ఉండే. నేనేం చేశా అంటే ప్రతి లేడీస్ కి ఆన్లైన్ గేమ్స్ పెట్టి ఇప్పుడు వరకు 69 వరకు వచ్చా. సూపర్. స్పాన్సర్స్ ఆటోమేటిక్లీ వస్తారు. ప్రతి వారం గురువారం ఆన్లైన్ గేమ్ పెట్టినా. వాళ్ళకి ఎంత అంటే రకరకాల, నా గురించి తెలుసుకోవాలంటే ఫేస్బుక్ లో వెళ్ళాలి
అండ్ రీసెంట్లీ యూట్యూబ్ స్టార్ట్ చేశారా? చేశాను. అసలు మీ మీరు కూడా. యూట్యూబ్ కి వెంటనే ఒక 1 million మీరు సబ్స్క్రైబర్స్ నాకు- రావాలని సో కోరుకుంటున్నాను. స్వీట్ ఆఫ్ యూ. ఎందుకంటే అది రికార్డ్ జనాలకి తెలియాలి వాట్ తెలియాలి, నేను what ఏం మీరు చేస్తున్నా. అండ్ లేడీస్ చాలా మంది ఒక్కొక్క మెంటాలిటీ ఉంది, వాళ్ళ హిడెన్ టాలెంట్ ని బయటికి తీసుకొస్తున్నా గేమ్స్ పెట్టి. మీరు సూపర్ అండి. Thank you. మీ హస్బెండ్ చాలా లక్కీ మీలాంటి వైఫ్ ఉన్నందుకు. Thank you. మనం ఎప్పుడు ఎంజాయ్ హ్యాపీస్ ఉండాలి, నెగిటివ్స్ ఉంటే లాత కొట్టాలి, పాజిటివ్ ని రిసీవ్ చేయాలి. సాయిశ్రీని నేను రిసీవ్ చేస్తున్నా, ఇట్లాంటి వంటకాలు తినిపిస్తున్నా రారండోలో. అసలు ఎలా అండి, మిమ్మల్ని పొగడ్డానికి నాకు మాటలు సరిపోవట్లేదండి అసలు. సో రెడీ అయిపోయింది కదా ఇది? Yes, మనం సరే. డిష్ అవుట్ చేద్దామా అండి? చేద్దామా? తీసుకోండి స్పూన్ తో అలా. అసలు ఏంటండి ఆ ప్రెజెంటేషన్ వండర్ఫుల్. మీరు అంతే కదా, ఎట్లా థాలీ ఉంటది, ఎట్లా ఉంటది ప్లేట్, అట్లా చేయాలి. సాయిశ్రీ టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి, మీరు చేసిన తర్వాత నేను టేస్ట్ చూడకుండా ఉండడం అంతే చెప్పండి. కదా. ఏంటి చూస్తున్నారు కదండి, మీల్ మేకర్ స్ప్రౌట్ రైస్ అండి. సో టైటిల్ లోనే మీకు అసలు ఎంత ప్రోటీన్ ఉందో ఈ రోజులో మనకు తెలిసిపోతుంది. వెరీ హెల్దీ రెసిపీ. సో టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మీల్ మేకర్ స్ప్రౌట్ రైస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి బియ్యం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి, నెయ్యి, సోయా, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు. మీల్ మేకర్ స్ప్రౌట్ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, పసుపు, నానబెట్టిన పచ్చపెసలు, మీల్ మేకర్, ఉడకబెట్టిన బాస్మతి రైస్ వేసి బాగా కలిపి చివరిగా కొత్తిమీర, పుదీనా వేసి కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మిల్ మేకర్ స్ప్రౌట్ రైస్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. ఎస్, ఉప్పు నేను తక్కువనే వేస్తాను. ఉప్పు తక్కువ తినాలి, తినాలంట కానీ లిమిట్ ఉండాలి. చాలా బాగుందండి. వెరీ టేస్టీ. సో వెరీ హెల్దీ. మోర్ దాన్ అసలు తింటే మాటలు రావట్లేదు సాయిశ్రీకి. మీరు ఉన్నది కూడా బయట ఇటు ఇటు ఇటు. లేదండి, మీరు ఇది ఒక అద్భుతం, ఇది ఒక కళాఖండం ఆ, ఈ రాజ్యంలో. ఎగ్జాక్ట్లీ. చాలా మాటలు రావట్లేదు తిన్న తర్వాత. అంతే కదా. థ్యాంక్స్ అండి, చాలా మంచి రెసిపీస్ ఇవాళ చూపించారు మీరు. అండ్ చాలా ఎనర్జెటిక్ గా చాలా బాగా మాట్లాడారు ఎపిసోడ్ లో. సో అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. బామ్ కాదు కదా, అస్సలు కాదండి. పెడితే మీరు పెట్టాలి, మా సెట్ లో వచ్చి. మేమైతే అలాంటి వాళ్ళం కాదు. మా రాజ్యంలో పెట్టాం. అబ్బా, మా రాజ్యంలో కూడా అంత దేవకన్యలు వస్తుంటారు కాబట్టి జరగవు. సో నీరు గారు ఎలా అనిపించింది పార్టిసిపేట్ చేయడం? చాలా సూపర్. దిస్ ఇస్ ద స్వీట్ మెమరీస్ సాయిశ్రీ. మళ్ళీ ఇట్లాంటి మూమెంట్స్ ముందు ముందు రావాలి. వి నీడ్ టు ఎంజాయ్. తప్పకుండా. ఒకటే అంటున్నా, ఎవ్రీబడి బీ పాజిటివ్, ఆల్వేస్ థింక్ పాజిటివ్. అంతే, హ్యాపీస్ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్ అండి, టేక్ కేర్. బాయ్, థ్యాంక్ యూ. సో ఇవాళ నీరు గారు మనకు పరిచయం చేసిన ఈ 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసి అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.